బయటికి వెళ్ళి రాగానే మొదటగా చేసే పని ఏంటో తెలుసా? వెంటనే నైటీ మార్చేయడమే. చెవులకి ఎన్ని రకాల బంగారు పోగులున్నా కూడా ఇలాంటి పిచ్చి పోగులు పెట్టుకొని తిరగడం అంటే భలే. అడుక్కునే వాడికి 66 రకాల కూరలని బంగారు పోగులు అనుకోండి ఒక రకమే పెట్టుకోవచ్చు. అదే పిచ్చి పోగులు అయితే 100 రకాలు పెట్టుకోవచ్చు. పిచ్చి పోగులు పెట్టుకొని ఎక్కడికి వెళ్ళినా కూడా మనల్ని అంతగా గమనించరు. కానీ విలేజెస్ కి అంటే పల్లెటూరుకి వెళ్ళేటప్పుడు మాత్రం జాగ్రత్త. ఓలమ్మో ఏంది ఈ అమ్మాయి బంగారు పోగులు పెట్టుకోకుండా పిచ్చి పోగులు పెట్టుకొని తిరుగుతుంది, మెల్ల ఏమన్నా బంగారం అంటావో కాదంటావో లేదంటే తాకట్టు పెట్టేశారేమో అని చెప్పి గుసగుసలాడేస్తారు. ఫోన్ కైనా నెట్వర్క్ ఉంటుందో లేదో తెలియదు కానీ మనం శ్వాస పీల్చి వదిలేలోపు ఊరంతా పాకేస్తుంది. 5G నెట్వర్క్ అయితే జరుగుతుంది. పల్లెటూళ్ళ పువ్వులకైతే అసలు కొదవే ఉండదు. ఎన్ని రకాల పూల మొక్కలు ఉంటాయో. ఇంకా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే మందార చెట్టు ఉంది. ఇంకా అందుకని మందార మొగ్గలు అయితే కోసుకొచ్చి నీళ్ళలో అయితే వేసేసి, ఇంకా నానైతే చెట్టుకున్న ములక్కాయలు అయితే కోసిచ్చారు. ఇంకా నేను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని బాక్స్ లో అయితే స్టోర్ చేసుకుంటున్నా, ఎందుకంటే వేస్ట్ కానివ్వకుండా. బయటికి వెళ్ళి రాగానే బయట ఫుడ్ అయితే ఆర్డర్ పెట్టుకుందామన్నా ఇంకా మా వారైతే ససేమరా ఒప్పుకోలేదు. అందుకని కోడిగుడ్డు పొరట అయితే వేసి, కూర అయిపోయే టయానికి ఒక డౌట్ వచ్చింది, అయ్యో అసలు ఉప్పు వేసానా వేయలేదా అని. ఆమ్లెట్ వేసుకుని తింటే అయిపోయేదానికి మా వారు ఇంత చేశారు. ఆ కూరలో 2 కోడిగుడ్లు పగలగొట్టి పోసినా కూడా గుడ్లే కనిపించాయి. సరే కానీ వీడియోని లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోయి